లిఫ్ట్ కావాలంటే రోడ్డు పక్కన నిలబడి అడగాలి. ఇలా రోడ్డు అడ్డంగా నిలబడి రోడేషన్ చేయకూడదు. దేవసేన ఇచ్చిన లెటర్ చూపించకపోతే నిజంగానే రోడేషన్ చేస్తాను. లెటరా? ఏ లెటర్ రా? లంచ్ బ్రేక్లో దేవసేనకి లెటర్ ఇచ్చింది, మర్యాదగా చూపించు, లేకపోతే ఆనంద్ గడికి రామగడికి చెప్పేస్తా. ఇది తెలుసుగా వాళ్ళకి తెస్తే ఎలా ఉంటుందో, కాలేజ్ మొత్తం ఊదేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తావేంట్రా? మరేం చేయను, నాకు తెలియకుండా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావుగా. మామ, నీకు తెలియకుండా నేనేం చేస్తాను రా? నీకు చెప్పకుండా టాయిలెట్ కూడా పోను. ఆ లెటర్ ఇంకా నేను చదవలేదు. ఇంటికి పోయి చదువుతాం పద. ఈ రోజుల్లో లవ్ లెటర్ అంటే కామెడీగానే ఉంటుంది, కానీ నా ఫీలింగ్స్ని ఇలానే బాగా చెప్పగలను అనిపించింది. నీకు కాల్ చేసి ప్రపోజ్ చేసేంత ధైర్యం నాకు లేదు. ఈ మధ్యకాలంలో నీకు తెలియకుండానే నువ్వు నాకు చాలా ఎనర్జీ ఇస్తున్నావు. నిన్ను చూస్తే చాలు ఒక మాస్ సాంగ్ విన్నట్టు ఉంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది. ఒకరోజు నువ్వు కాలేజీకి రాకపోతే సైకో థ్రిల్లర్ చూసినట్టు ఉంటుంది, పిచ్చెక్కిపోతుంది. నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు, దాన్ని తలుచుకుని రోజంతా మురిసిపోతుంటా. కార్తీక్, నన్ను పెళ్లి చేసుకో, నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతా. రోజు స్నానం చేపిస్తా. నువ్వు బీర్ తాగితే నేను థమ్సప్ తాగుతూ నీకు కంపెనీ ఇస్తా. కలిసి క్రికెట్ చూద్దాం. నీ ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం. కలిసి పబ్జీ ఆడుకుందాం. నీకు ఇష్టమైతే అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, దొంగ పోలీస్ కూడా ఆడదాం. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. నేను వేసుకునే బంగారాన్నే ఎంత శ్రద్ధగా చూసుకుంటే, నువ్వు నా 65 కేజీల బంగారం. నిన్నెంత బాగా చూసుకుంటానో నీ హోకే వదిలేస్తున్నా. నీ దేవసేన. మామ, లవ్ లెటర్ అంటే ఒక రేంజ్లో ఊహించుకున్నాను రా. ఆ కవిత్వాలు, ఆ మాటలు, ఇది ఏంట్రా ఇలా ఉంది? నువ్వు చెప్పే లవ్ లెటర్లో సొల్లి మాటలు మాత్రమే ఉంటాయి మామ, రియాలిటీ ఉండదు. ఆ కవిత్వాలు, ఆ సొల్లి మాటలు నాకెందుకు? దీంట్లో రియాలిటీ ఉంది. ఇప్పుడు అర్జెంట్గా తను చూడాలిరా. పదమామ వెళ్దాం. రే, చేతిలో బైక్ కూడా లేదురా. సైకిల్ మీద పోదాం రా. 10 కిలోమీటర్లు రా. ఎవడు దొక్కుతారు అంత దూరం? నేను తొక్కుతాను రా, పద. రే, ఎండ గట్టి కాస్తుందిరా, మాడిపోతావురా. పదరా, వెనక్కి పోదాం. అవసరమైతే ఆ పిల్ల కోసం సూర్యుడి మీదకి వెళ్తామమ్మా. ఈ ఎండో లెక్క నాకు. మామ, ఆయాసం వస్తుందిరా, కాసేపు తొక్కురా. సూర్యుడి మీదకి వెళ్తానన్నా? అప్పుడు ఏదో అన్నాలేరా. మా అమ్మాయి ఎండ కరెక్ట్ కాదురా. రేపు ఆనంద్ గారు బండి తీసుకుని వెళ్దాం. నా మాటేను. తనను చూడాలని ఉందిరా. రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్తాం, ఓకేనా? అప్పుడు నీ షుగర్ ఆపు.
అంటే అంటే నువ్వేంటి ఇక్కడ? ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. సమ్మర్ హాలిడేస్ ఖాళీయే కదా అని ఇక్కడికి వచ్చా. మీ పిన్ని వాళ్ళది ఎవరని నాకు ఎప్పుడు చెప్పలేదు. చెప్పే సందర్భం రాలేదు. ఓ, పక్కిల్లు మాదే. తెలుసు. అన్నీ తెలుసుకుని వచ్చావన్నమాట. నీకే అర్థం కావట్లేదు. నీ బ్రెయిన్ బాగా స్లో. నువ్వు వచ్చావు కదా, ఈసారి నువ్వు స్పీడ్ అవుతుందిలే. నేను లెటర్ ఇచ్చాను, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఆన్సర్ రాకపోతే ఏకంగా ఇలా ఊరు వచ్చేస్తారా? ఏం చేస్తాం బాబు, తిప్పించుకుంటున్నావుగా మరి. చుట్టూ తిరుగుతాం, తప్పుతుందా మాకు? ఇకపై అవసరం లేదులే. ఈ రోజు నువ్వు భూమి, నేను చంద్రుడు. రే, అర్థం కాలేదురా. ఒకసారి చెప్పింది రివైండ్ చేసుకో, అర్థమైపోతుంది. అర్థమైందా? కార్తిక్, ఏదో తెచ్చో ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. ఓ, ఇది మా అమ్మ ఇచ్చింది, ఆంటీకి ఇచ్చామని. ఇచ్చే. అన్నా, నాన్నగారు సెలెక్ట్ చేసిన లిస్టు మొత్తం అందరూ మన కార్యకర్త పిల్లలే. ఒకసారి నేను చూసి ఎమ్మెల్యే గారు పంపించమన్నారు. అన్నీ మీసాల గడ్డలు ఉన్నాయంట్రా. వాళ్ళందరూ మన పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్న. మొత్తం ఇంటర్వ్యూకి ఎంతమంది వెళ్ళారు? 180 మంది అన్న. 30 ఉద్యోగాల కోసం 180 మంది వెళ్ళారా? ప్రభుత్వం ఇచ్చి 4,000 కోసం బాగానే పోటీ పడుతున్నారు. మనలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే పోటీ పడతారు మరి. ఒరే కృష్ణ, ఆ రావణగాడు కూతురు ఈ 180 మందిలో ఉందా? ఆ అమ్మాయి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిందన్న, కానీ మనమే సెలెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి ఒకటే ఆశ, పెద్ద ఆశ. దాన్ని తినాలని దేవుడు ఉన్నాడురా, అవకాశం ఇచ్చాడు. ఆ 180 మందిలో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 28 మంది అన్న. ఆ 28 మందిని సెలెక్ట్ చేసి మరి మన కార్యకర్తలు గొడవ చేస్తారేమో, పెద్ద ఆయన కూడా ఏమన్నా అంటారు. ఒకసారి ఆలోచించు. నాన్నగారి సంగతి నేను చూసుకుంటాలే. ఇంకా మన కార్యకర్తలకి త్వరలో ఇంకా మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, అవి ఇస్తామని చెప్పి మూసుకుని ఉంటారు. ఓకే అన్న. మన ఊర్లో ఉద్యోగం చేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్పు, ఆ 28 మంది ఈ దయాగఢ్ తాలూకాని ఎవడైనా కన్నెత్తి చూసినా కళ్ళు పీకేస్తానని. ఈ 28 మంది సరిపోతారా అన్న? ఏంట్రో సెటర్ వేస్తున్నావు? లేదు లేదన్న, సీరియస్గానే అడుగుతున్నాను. ఇంతకీ ఆ స్టాఫ్లో అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? శ్రీవల్లి అని ఒక అమ్మాయి ఉందన్న, విఆర్ఓ. చిన్న వయసే, ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఇంతకీ పెళ్ళి అయిందా? ఇంకా లేదన్న. పెళ్ళి అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, పిల్ల బాగుంటే చాలు. ఆ విఆర్ఓ కూడా ఈ దయాగఢ్ తాలూకని చెప్పు. మా ఇల్లు పై పోర్షన్ ఖాళీగా ఉంటుంది, మాట్లాడుకోవడానికి చాలా ప్రైవసీ ఉంటుంది. రావచ్చు కదా, మాట్లాడుకుందాం.
మాట్లాడుకోవడానికి ప్రైవసీ ఎందుకు? కాల్ చేయి, ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం. ఫోన్లో మాట్లాడడానికి నీ పక్కనే కూర్చొని మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది కదా. అబ్బో, చాలా పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయిరా నీకు. కొద్దిగైనా రొమాంటిక్ యాంగిల్ ఉండాలి, లేకపోతే ఈ బ్రతుకెందుకు చెప్పు. నాకు ఏ రొమాంటిక్ యాంగిల్ వద్దురా బాబు. నువ్వు ఏ పిచ్చి పిచ్చి వేషాలు అయినంటే చెప్పు, వస్తాను. ఆ దొరబాబు 1000 కొబ్బరికాయలు పంపించమన్నాడు. పంపించనా? పంపించారా? ఒరే కృష్ణ, మనలో మన మాట ఆ దొరబాగడి పిల్లం భలే ఉంటుందిరా. చీ ఆపు. కామం ఉండొచ్చు, మరేం దారుణంగానా? నోరు తెరిస్తే కామక్రియల గురించే మాట్లాడుతున్నావు. పోనీలే కానీ ఆ అప్పారాగడు కూతురు ఎవరితో లేచిపోయిందంట. నేను లేనారా దానికి? నేను చూసుకోనా? దున్నపోత మీద వర్షం కురిసినట్టే అన్న. ఏ నక్షత్రంలో పుట్టావన్నా నువ్వు? మూల నక్షత్రం అనుకున్నాను.